everybody. Hello everybody. Welcome back to our channel. Welcome back to our channel. Okay, so ఇవాళ vlog ఏంటి ఈశాన్? Daddy's birthday. Okay, డాడీస్ బర్త్డే ఇవాళ చక్రి బర్త్డే అనమాట. సో యా అదేంటి చాలా రోజులు అవుతుంది కదా మీరు ఈశాన్ని చూసి. సో వాడు పొద్దున్నే లేచి వాళ్ళ డాడీతో పాటు గుడికి వెళ్ళేసి వచ్చింది అనమాట. నేనేమో ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా. అండ్ ఇంకా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే, సో నేను ఈశాన్ డ్రెస్ అయితే చేంజ్ చేసేసిన. వాడికి ఇంతకుముందు కుర్తా పైజామా వేసుకుని ఉండే అనమాట. సో ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసినాను. మేము మిట్ట మధ్యాహ్నం 12 అవుతుంది. సో మేము యాక్చువల్లీ మీకు అంటే నా ఛానల్ ఫస్ట్ నుంచి ప్రతి వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుసు, మేము బ్రేక్ఫాస్ట్కి బాగా వెళ్ళేటోళ్ళం అనమాట. సాటర్డే ఎక్కడైనా మంచి ప్లేస్కి బ్రేక్ఫాస్ట్ వెళ్ళేటోళ్ళము. బ్రేక్ఫాస్ట్ బుఫేస్ కూడా వెళ్ళేటోళ్ళం పెద్ద పెద్ద హోటల్స్లో. మాకు బ్రేక్ఫాస్ట్కి బయటికి వెళ్ళడం చాలా ఇష్టం అనమాట. సో చాలా రోజులు అవుతుంది, 1 year పైన అవుతుంది వెళ్ళక. సో ఇంకా సరేలే ఇవాళ వెళ్దాము అని అనుకున్నాము, బట్ చాలా లేట్ అయింది. మాకు ఇంటి దగ్గరే ఒకటి ఉందంట, కోనసీమ వంటిల్లు అని చెప్పేసి. సో జోన్ అవుట్ అయిపోయింది ఈశాన్. సో అక్కడికి వెళ్దామన్న ప్లాన్. అది క్లోజ్ ఉంటే మాత్రం ఇంకా వేరే చూడాలి. బాబాయ్ హోటల్ వెళ్దామని అనుకుంటున్నాం ఒకవేళ అది క్లోజ్ ఉంటే. ఎందుకో బాబాయ్ హోటల్ ఒక 2 వరకన్నా ఉంటుందేమో అని అనిపిస్తుంది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలీదు, చూడాలి. సో నేను వ్లాగ్స్ అంటే ఇట్లా డైలీ వ్లాగ్స్ లాగా చేయక చాలా రోజులు అవుతుంది. ఆల్మోస్ట్ మా చెల్లి పెళ్ళి తర్వాత చేసిన అనమాట. దాని తర్వాత ఒక్కసారి మా చెల్లి పెళ్ళి ఫుటేజ్ వచ్చిన తర్వాత దాని గురించే చేసిన వీడియోస్ అన్నీ. సో ఆ తర్వాత మా ప్యారిస్ ట్రిప్ అవన్నీ అయినాయి కదా. సో యా చాలా రోజులు అవుతుంది. సో ఈ గ్యాప్లో చాలా జరిగినాయి అనమాట. ఈశాన్ మధ్యలో బాగా సిక్ అయిండు, హాస్పిటలైజ్ అయిండు. మీకు ఏంటి అంటే వాడికి యాసిడ్ రిఫ్లక్స్ ఉంది అనమాట. సో ఏమైంది ఏంటి అన్నది నేను ఇంకో వీడియోలో చెప్తా. అంటే మీకు కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చెప్తా. అండ్ మేము వాడి కండిషన్ని ఎలా మేనేజ్ చేస్తున్నామో అవన్నీ కూడా చెప్తా. అదొకటి. ఇంకొకటి మా సిస్టర్ ఇన్ లాకి ఆల్మోస్ట్ మా చెల్లి పెళ్లి టైంలోనే డెలివరీ అయినుండే అనమాట. సో ఆమెకి ట్విన్ ప్రెగ్నెన్సీస్. సో నార్మల్గా ట్విన్ ప్రెగ్నెన్సీస్ చెప్పిన టైం కన్నా కొంచెం ముందే అవుతాయి అనమాట. సో తనకి అలాగే కొంచెం ప్రీమెచ్యూర్ బేబీస్. ఎంత ప్రీమెచ్యూర్, ఎన్ని మంత్స్ ముందు పుట్టినారో అవన్నీ నేను చెప్పను, బికాజ్ ఇట్స్ నాట్ మై స్టోరీ టు టెల్. సో అప్పటి నుంచి తను ఇక్కడే ఉంటుందన్నమాట. ఇక్కడ అంటే మా ఫ్లాట్కి ఆపోజిట్ ఫ్లాట్ తీసుకొని అక్కడ ఉంటుందన్నమాట. ఎందుకంటే డాడీ నా వచ్చిందా ఓకే. సో మా ఫ్లాట్ కాకుండా మా ఆపోజిట్ ఫ్లాట్ తీసుకుందనమాట. ఎందుకంటే ఆ ఇద్దరు కిడ్స్తో మా ఫ్లాట్ చాలా చిన్నగా అయిపోతుంది ఉండడము. సో అందుకని ఆపోజిట్ ఫ్లాట్ తీసుకొని అందులో ఉంటుందన్నమాట. సో యా అది ఇంత జరిగింది మీన్ వైల్. యా సో ఇంత జరిగిందనమాట మీన్ వైల్. సో ప్రస్తుతానికైతే మేము బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాం. నా చిన్నప్పుడు వీడియోస్లో నేను చాలా యంగ్ ఉండే, ఇప్పుడు నేను కొంచెం పెద్ద అయినా. మీరు ఇంతకుముందు 1 yearలో వాడు చాలా పెద్దగా అయినా అని చెప్తున్నాడు. నాకైతే ఏం అనిపించట్లేదు, మీరు చాలా రోజులతో చూస్తారు కాబట్టి మీకు తెలియాలి కొంచెం పెద్దగా అయింది వీడు. ఓకే, నా హెడ్ కూడా ఫిట్ అవుతలేదు. ఓపో హెడ్ కూడా ఫిట్ అవుతలేదంట. చలో కూర్చో. నాకు బాబాయ్ హోటల్లో ఫుడ్ చాలా మంచి అనిపిస్తుంది అండి, అంటే క్వాలిటీ మంచి ఉంటుందని అనిపిస్తుంది. సో మేమైతే ఇక్కడ ఒక పూరి, ఒక ప్లేట్ వడ అండ్ ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాము. ఇది బాబాయ్ ఇడ్లీ అనమాట, స్పెషల్ వాళ్ళ స్పెషాలిటీ ఇది. అయితే ఈశాన్ ఫస్ట్ ఆ చిట్టి గారెలు తింటున్నాడు, వాడికి బాగా నచ్చినాయి అనమాట. వాడికి ఇడ్లీ కూడా బాగా నచ్చింది, వాడికి పూరి కూడా బాగా నచ్చింది. బేసిక్గా వాడికి ఫుడ్ బాగా నచ్చింది అక్కడ. అండ్ ఆల్సో పాపం ఆకలి పైన ఉన్నట్టున్నాడు. చక్రి కొంచెం లేట్ వచ్చిండు, అక్కడ పార్కింగ్ దొరకదు కదా మనకి. కుకట్పల్లి మెయిన్ రోడ్ పైన పార్కింగ్ ఎక్కడ దొరుకుతుందండి నిజంగా. అయితే కొంచెం టైం పట్టింది చక్రి రావడానికి, బట్ వచ్చేంత వరకు అయితే మేము అన్నీ కొంచెం తిని చక్రికి కొంచెం ఉంచామన్నమాట. అసలు ఇక్కడ ఇడ్లీస్ ఎంత బాగుంటాయో అండి, ఇట్లా దూదిలాగానే ఉంటాయి అనిపిస్తాయి ఇడ్లీలు. అండ్ దానిపైన వెన్న వేసి ఇస్తే ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంటుంది ఫుడ్, ఎంత బాగుంటుందో. మనము ఇంట్లో చేసుకున్నప్పుడు ఇంత మంచిగా ఇడ్లీలు ఎందుకు రావు అసలు. ఇక్కడైతే చూడండి మంచిగా ఈశాన్ వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు, వాళ్ళ డాడీ ఈశాన్కి తినిపిస్తున్నాడు. ఎంతైనా అండి మనం పెంచుతాం కానీ ఫాదర్సే ఎక్కువ క్రెడిట్ తీసేసుకుంటారు అనిపిస్తుంది నాకైతే వీళ్ళ దగ్గర పూరి కూడా బాగా నచ్చుతుందండి, పూరి కూడా బాగుంటుంది వీళ్ళ దగ్గర.
సో అయిపోయింది మా బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ ఏదైతే ఉందో 1 అవుతుంది మిట్ట మధ్యాహ్నము. సో ఆబ్వియస్లీ మేము లంచ్ అయితే స్కిప్ చేసేస్తాము. కొద్దిసేపు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ మంచి డిన్నర్ ప్లాన్ చేసినాం నేను, చక్రి, ఈశాన్. సో యా, అండ్ ఈశాన్కి బాబాయ్ హోటల్ బాగా నచ్చింది. ఎట్లుందిరా? సూపర్ డూపర్. వీడు ఏమంటుండో తెలుసా లోపలికి వెళ్ళిన తర్వాత? ఏంటి, ఒక్క నిమిషం చక్రి ఫోన్ మాట్లాడుతుంది. ఈశాన్ ఏమన్నాడు తెలుసా? ఏంది హోటల్లో అన్నీ బాగున్నాయి అని అన్నాడు. వాడికి బాగా నచ్చింది. అండ్ బేసిక్గా వీడికి స్కూల్ మార్చానని చెప్పా కదా, సో వీడి కొత్త స్కూల్లో ఫుడ్ వాళ్ళే పెడతారు అనమాట. సో మధ్యాహ్నం 12:30 వరకు వాడికి బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 అయిపోతాయి. సో ఇవాళ ఏం కాలేదు కదా, బాగా ఆకలి మీద ఉన్నాడు. సో అందుకే మంచిగా బాగా ఎంజాయ్ చేసిన ఫుడ్ వాడు. సో యా, నేను ఇంట్లో ఇవి చెయ్యను, ఏంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లో ఎక్కువ చేయను అనమాట. సో అందుకే మాకు బయటకు వచ్చినప్పుడల్లా సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ తినడం బాగా ఇష్టం. యూజువల్లీ అయితే ఈ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, శాండ్విచ్లు ఇవన్నీ నేను బాగానే చేస్తాను బ్రేక్ఫాస్ట్కి. సో దానికన్నా మేము బయటకు వచ్చినప్పుడల్లా ఇవి ఎక్కువ తింటాం. అండ్ బాబాయ్ హోటల్ ఇది మేము థర్డ్ టైం అనుకుంటా రావడం, 3rd టైమో 4th టైమో రావడము. నేను ఎప్పుడు మమ్మీ వాళ్ళని తీసుకొద్దాం అని అనుకుంటా, ఎప్పుడు కుదరట్లేదు. ఈసారి ఎట్లా అన్నా డాడీ వాళ్ళని తీసుకొని రావాలి ఇక్కడికి, మంచిగా మార్నింగ్ పీ కార్స్ అన్నీ వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకొని రావాలి. సో నేను ఇక్కడికి వచ్చా, మేము ఎట్లా కుకట్పల్లి వచ్చినాం కదా, నేను ఎప్పటి నుంచో ఒక మోటార్ అండ్ పెస్టిల్ తీసుకుందాం అనుకున్నాం అనమాట. దాన్ని తెలుగులో ఏమంటారు చక్రి? దాన్ని అది ఆ ఎక్స్ప్రెషన్కి అర్థమైంది. మోటార్ అండ్ పెస్టిల్ని ఏమంటారు? ఆ రాయి ఉంటుంది కదా, అది తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. నా దగ్గర ఉంది ఐకియా, అది బాగుంటుంది, వైడ్గా ఉంటుంది, బాగుంటుంది అది. కాకపోతే అది ఫైన్ పౌడర్ లాగా అవ్వట్లేదు అనమాట. సో కొంచెం కచ్చా పక్కాగానే అవుతుంది. సో అందుకే రాయిది తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట. సో ఈ యూట్యూబ్ మొత్తం ఇవే ఉన్నాయిగా, ఎక్కడ చూసినా సరే హైదరాబాద్లో పాతకాలం లాంటివి ఎక్కడ దొరుకుతాయి అని. అయితే ఇక్కడే కుకట్పల్లిలోనే స్టోర్ ఉందంట, 655 పిల్లర్ నెంబర్ దగ్గర. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి వాళ్ళకి కాల్ చేసి షాప్కి వెళ్ళి అది తీసుకొని ఇంటికి వెళ్తాం. అసలు ఇక్కడ ఎన్ని రకాల సామాన్ ఉందో తెలుసా? రోల్స్ ఉన్నాయి, ఆ రోల్ అంటాం కదా మనం, అవి ఉన్నాయి. మళ్ళీ ఇట్లా రౌండ్గా తిప్పేవి ఉన్నాయి. మళ్ళీ ఏమంటారో, నాకు వీటిని ఏమంటారో తెలియదండి సరిగ్గా, కానీ లైక్ వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి అన్నమాట. ఇలా రుబ్బుకునేవి, పిండి రుబ్బుతాం కదా అవి, మళ్ళీ ఇట్లా మనం మోటార్ అండ్ పెస్టల్, మళ్ళీ ఇట్లా ప్లేట్ లాగా ఉండి దానిపైన దంచుకుంటూ చేస్తాం కదా అట్లాంటివి ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ పచ్చడి జాడీలు కూడా వీళ్ళ దగ్గర బాగానే ఉన్నాయి. కొన్ని ఫ్లవర్ పాట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇది రోడ్ పక్కనే ఉందండి. నేను ఇది తీసుకున్నాను అనమాట. తర్వాత అత్తయ్య నీట్గా కడిగి అలా బొట్లు పెట్టింది. ఇది చిన్న సైజే తీసుకున్నాను నేను. పెద్ద సైజ్ నా కిచెన్ చాలా 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 చిన్నగా ఉంటుంది అనమాట. అసలు 2 మనుషులు అందులో నించోవడమే ఎక్కువ. సో నేను పెద్దది తీసుకోలేదు, చాలా చిన్నది తీసుకున్నాను అనమాట. మీకు చూపిస్తా, నా అరచేయి అంతనే ఉంది అనమాట. ఇది అంతకన్నా పెద్దగా లేదు. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నా అరచేయి అంతనే ఉంది. సో ఈవినింగ్ అవుతోంది. అయ్యో దీనికి ఛార్జింగ్ లేదు. ఈశాన్ బాగా వాడి దాని ఛార్జింగ్ అంతా తీసేసినట్టున్నాడు. సో మేము ఈవినింగ్ 5 అని ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. మేము ఆల్రెడీ బుక్ చేసేసినాం దాంట్లో సీట్స్ అండ్ ఆల్. సో నేను పెద్దగా రెడీ అవ్వట్లే, ఈవినింగ్ కాబట్టి ఈ డాట్ అండ్ కీ వాళ్ళది స్ట్రోబ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఒకప్పుడు బాగా మేకప్ వేసేదాన్ని, అంటే లైక్ ఫౌండేషన్ అని అవ్వని ఇవ్వని. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు, కానీ నాకు వేసుకోబుద్ది అవ్వట్లే అనమాట. నా స్కిన్నే మంచిగా అయింది అన్న ఫీలింగ్లో ఉన్నాను నేను. నాకు అన్ఈవెన్ స్కిన్ టోన్, పిగ్మెంటేషన్ అవన్నీ ఉన్నప్పుడు బాగా పెట్టేదాన్ని. అది కొంచెం తెలియదు ఎందుకు ఏమైందో మరి, కానీ నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు పెట్టాలనిపించట్లేదు అనమాట. అసలు మేకప్ వేసుకోవాలనిపించట్లేదు. లిప్స్టిక్ అంటే ఇంకా నేను అది వదిలేసి ఉండలేను కాబట్టి అదైతే వేసుకుంటా. బట్ అదర్ దెన్ దట్ అయితే నాకు ఎందుకో అస్సలు వేసుకోవాలని అనిపించట్లేదు. ఏంటో కానీ నాకు కాటుకు కూడా పెట్టబుద్ది అవ్వట్లేదు అస్సలు. ఓకే, లిప్స్టిక్ అయితే నేను పొద్దున్న పెట్టిన లిప్స్టికే. ఇది వచ్చేసి లిప్పీ అన్న వినిల్ ఇంక్ వాళ్ళది, లిప్పీ అన్నదనమాట, మేబిలిన్ది. బాగానే ఉంటుంది ఇది, గ్లాసీ ఎఫెక్ట్ ఇస్తుంది బాగా. ఓకే, ఓకే, ఏమన్నా నాకు అవసరం అయితే ఎప్పుడన్నా ఏదైనా వేరే పెట్టడం ట్రై చేస్తాను, కానీ యాజ్ ఆఫ్ నౌ అయితే దిస్ ఈజ్ ఇనఫ్.
అండ్ కొంచెం బ్లష్ కూడా పెడదాం. ఇది స్విస్ బ్యూటీ వాళ్ళది స్టిక్ ఆన్ బ్లష్ అనమాట. నా స్కిన్ చాలా డ్రై, సో అందుకే ఎక్కువ పెట్టను. సో కొంచెం లిఫ్టింగ్ లాగా పెడుతున్నా అంతే, ఇంకేం పెట్టట్లే. ఎందుకో నాకు కూడా తెలియదు కానీ నాకు ఈ మధ్యన అస్సలు మేకప్ వేసుకోవాలనిపించట్లేదు. ఓకే, సో దట్స్ ఇట్. బ్యాగ్ ఒకటి చేంజ్ చేయాలి. బ్యాగ్ కూడా చూపిస్తా, ఆగండి ఒక్క నిమిషం. ఓ, నా బ్యాగ్కి ఏమో ఇది స్టీవ్ మ్యాడన్ది బ్యాగ్ తీసుకుంటున్నాను అనమాట. దీనికి యాక్చువల్లీ ఒక 2-3 బెల్ట్స్ లాగా వచ్చినాయి, స్లింగ్ వేసుకోవడానికి, దానికి దీనికి ఒక 2-3 బెల్ట్స్ లాగా వచ్చినాయి. కానీ నేనైతే ఇట్లా సింపుల్గా ఇలా పట్టుకొని వెళ్ళిపోయేటట్టు వెళ్ళిపోతాను అనమాట. యాజ్ సింపుల్ యాజ్ దాట్. దట్స్ ఆల్. తెలుస్తుందా మీకు? గ్లోయిగా బాగుందా? ఫుల్. మీ పిల్లలు ఎవరైనా వైట్ షర్ట్ ఫాస్ట్గా పాడేసుకుంటారా? ఈశాన్ అయితే ఒకటేసారి సింగిల్ యూజ్. అవి నాడలు లోపల వేసుకోవా? ఓకే. ఇక్కడ మా ఆడపడుచు కేక్ ఆర్డర్ చేసింది అనమాట. సో దానిపైన హ్యాపీ బర్త్డే మామయ్య అని ఉంది. సో అంటే వాళ్ళ ఇద్దరు పిల్లల నుంచి కేక్ వచ్చినట్టు. ఇదేమో నేను ఆర్డర్ చేసిన. ఇది ఒకటి కస్టర్డ్ కేక్, ఇదేమో చాక్లెట్ కేక్ అనమాట. నాకు భలే క్యూట్గా అనిపించింది అది, హ్యాపీ బర్త్డే మామయ్య అని ఉన్నది. అండ్ ఫైనలీ కేక్ అయితే కట్ చేస్తున్నాము. మేము క్యాండిల్స్ యూజ్ చేయడం ఆపేసినాం అనమాట. క్యాండిల్స్ వాడొద్దని అంటారు కదా, అంటే ఊపొద్దు అని. సో దాని బదులు ఇవి పెడతాం అనమాట. అది కూడా జస్ట్ ఈశాన్ కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాడు, వావ్ అన్నట్టు, ఫైర్ వర్క్స్ అన్నట్టు ఫీల్ అవుతాడని అవి పెడతాం అంతే. ఏం చేయమండి మేము బర్త్డేకి, అంటే నార్మల్గా వెరీ సింపుల్. అయితే ఇక్కడ నేను చక్రీ కేక్ కట్ చేస్తున్నాడు. అండ్ యా, గిఫ్ట్ లాంటివి కూడా నేనేమి ఇయ్యను. చక్రి కూడా నాకు ఏమి ఇవ్వడు పెద్దగా గిఫ్ట్స్ అన్నట్టు. ఏదో ఒకటి కొంటున్నాం అనమాట. ఇప్పుడు బర్త్డే సాకు చెప్పి ఏదో ఒకటి కొంటున్నాము, అంటే అప్లయన్సెస్ అట్లా ఇట్లా. సో మేము హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్తున్నాం కాబట్టి కెంట్ బ్రెడ్ మేకర్ తీసుకున్నాం అనమాట చక్రి బర్త్డేకి. సో ఇక్కడ మా అత్తయ్య అందరికీ కేక్ తినిపిస్తున్నారు ఫస్ట్, తర్వాత ఈశాన్, తర్వాత నేను, తర్వాత మా ఆడపడుచు అందరం ఈ కేక్ అయితే తినిపిస్తున్నాం అనమాట. మీలో ఎవరికైనా కేక్ చాలా ఇష్టమా? నాకైతే కేక్ చాలా ఇష్టము. నాకు ఎందుకో పేస్ట్రీ లాగా, అంటే సింగిల్ పీస్ ఆఫ్ పేస్ట్రీ తీసుకోవడం కన్నా నాకు ఇట్లా కేక్ కట్ చేసిన కేక్ చాలా ఇష్టం అనమాట. సో అది వెంటనే తినడం కన్నా నాకు అది అట్లా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ తింటే బాగా నచ్చుతుంది. అంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్ తినడం ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఆ వంకతోనే నేను కేక్స్ తెప్పిస్తుంటా, అంటే న్యూ ఇయర్కి అట్లా తెప్పించి ఏదో ఫార్మాలిటీకి కేక్ కట్ చేస్తా, కానీ నేను నెక్స్ట్ డే తింటాను అనమాట. ఇక్కడైతే ఈశాన్ కన్నా ఎక్కువ నేనే తిన్నా. వాడికి దగ్గు వస్తుందని చెప్పేసి వాడికి ఇవ్వట్లే అనమాట నేను ఎక్కువ. వాడు నేను లిటరల్గా కొట్లాడుకుంటున్నాం కేక్ కోసము. వాడికి కాఫ్ వస్తుందేమో అన్న భయంతో నేను వాడికి ఇవ్వట్లే. యా, చక్రీ కేక్ కటింగ్ అంతా అయిపోయింది. సో మేము ఇప్పుడు 5 అని ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. మా ట్రిప్ అయిపోయిన తర్వాత ఎందుకో నాకు కాంటినెంటల్ తినబుద్ధి అవ్వట్లేదు. పిజ్జాలు కానీ, పాస్తాలు కానీ, బర్గర్స్ బాగా తినబుద్ధి అవుతుంది, కానీ వేరే ఏవి అస్సలు నచ్చట్లే అనమాట. సో అందుకని 5 వెళ్తున్నాం. 5 ఈజ్ బేసికలీ 5 సౌత్ స్టేట్స్ ఫుడ్ ఒక దగ్గర ఉంటుందంట. మాకు అంటే లైక్ అట్లా నాకు అట్లా ఇండియన్ ఫుడ్ తినాలి అన్నట్టుండే అనమాట. సో అందుకే కొంచెం స్పైసీగా బాగుంటుంది అని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాము. ఇంకేంటి వీడు అయితే మీరు చూసారు కదా, మా అత్తయ్య ఆడపడుచు ఉన్నారు ఇంట్లో. అయితే మా అత్తయ్య శ్రావణ మాసం కాబట్టి నాన్ వెజ్ తినరు అనమాట. మా ఆడపడుచుని రమ్మని అడిగినాము, లైక్ మా అత్తయ్య మేనేజ్ చేస్తుంది కిడ్స్ని, నువ్వు రా అని చెప్పినాం. కానీ తనకి రేపు వర్క్ ఉంది, సో ఇవాళ రాత్రి తిరగడానికి కుదరదు అని చెప్పింది అనమాట. సో అందుకే మేము ముగ్గురం వెళ్తున్నాము. సో యా, లెట్స్ గో. ద వైట్ స్పూన్. నాకు ఇక్కడ యాంబియన్స్ చాలా నచ్చిందండి. అయితే దీని పేరు 5 కదా. సో ఇక్కడ 5 పై సిక్కలు ఉంటాయి కదా పాతవి, అవి ఉన్నాయన్నమాట. సో ఐ రావాలి కదా, తెలుగు దాంట్లో ఐ రావాలి కదా, బట్ అలా కాకుండా ఏ పెట్టినారనమాట, తెలుగు లెటర్ ఏ. నాకు అది అర్థం కాలేదు, ఎందుకబ్బా ఐ పెట్టచ్చు కదా, ఐ పెడితే ఇంకా బాగుండేది అని అనిపించింది.
యా లోపల యాక్చువల్లీ ఇండోర్ సీటింగ్ కూడా ఉంది, కానీ మేమే ఇట్లా అవుట్డోర్ సీటింగ్ లాగా తీసుకున్నాం అనమాట. సో మేము ఫస్ట్ మటన్ మరగ్ ఆర్డర్ చేసినాము. ఆ రోజు ఎందుకో సడన్గా వర్షం పడుతుంది, కొంచెం చల్లగా అయింది క్లైమేట్ అని చెప్పేసి మరగ్ తీసుకున్నాము. వీళ్ళ దగ్గర ఇంకొక చికెన్ సూప్ మాత్రమే ఉండిందనమాట. నాకైతే మరగ్ బాగా నచ్చిందండి, బాగుంది మరగ్, క్రీమీగా, మటన్ కూడా మంచిగా సాఫ్ట్గా ఉంది అందులో, అది బాగుంది. ఇంకొకటి మేము మటన్ గీ రోస్ట్ ఆర్డర్ చేసినాం అనమాట. సో మటన్ గీ రోస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. అంటే మటన్ మంచిగా సాఫ్ట్గా ఉండి గీలో రోస్ట్ చేసినప్పుడు దానికి ఒక యూనిక్ ఫ్లేవర్ వస్తుంది కదా, అట్లుంది. సో చాలా బాగుంది. దాని తర్వాత మేము ఇక్కడ గన్ పౌడర్ ప్రాన్స్ అని చెప్పినాం అనమాట. సో వాళ్ళు ఇది స్పైసీ ఉంటుందని అన్నారు, కానీ నాకైతే చాలా చప్పగా అనిపించింది. దాని తర్వాత చక్రికి యాక్చువల్గా ఫుల్ ఫిష్ ఇష్టం అనమాట. సో మేము ఇంతకుముందు చాలాసార్లు ఏమంటారు ఫుల్ ఫిష్ తీసుకున్నామని ఫుల్ కొర్రమీన్ తీసుకున్నాం అనమాట బయట. పాంఫ్రే నాకు నచ్చదు, చక్రికి ఇష్టం. ఇక్కడ చక్రి డ్రింక్ గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు అనమాట. చక్రి ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని పిలిపించి ఇందులో ఏదైనా దాంట్లో ఉంటే ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి, ఓకే అవన్నీ కనుక్కొని కొంచెం డిస్కస్ చేస్తాడు అనమాట. అది ఆయనకు అలవాటు. అండ్ యా, సో అది అయితే బాగుండింది. చక్రి ఏదో డ్రింక్ తీసుకున్నాడండి, నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు, కానీ అది కూడా బాగానే ఉండిందంట. నేనైతే టేస్ట్ చేయలేదు. ఈశాన్ అయితే పొద్దున్న తిన్నాడని అన్నాను కదా, అంతే రాత్రి అసలు ఏం తినలేదు. ఎంత సతాయించిండో ఇదొద్దు అదొద్దు అని, వాటర్ పైననే ఉన్నాడు అసలు. నార్మల్గా కూడా ఈశాన్ ఒక్కొక్కసారి బాగానే తిన్నట్టు అనిపిస్తుంది, ఒకసారి అస్సలు తినడు అనమాట. సో ఇలా ఫుల్ ఫిష్ లాగా వచ్చింది, నాకైతే నచ్చలేదండి, అస్సలు నచ్చలేదు నాకు. అంటే టేస్ట్ కాదు, బట్ నాకు ఎందుకో ఇంకా నేను కొర్రమీన్ తప్ప వేరేవేవి నచ్చవు, నాకు అలవాటు లేకనో ఏంటో. దాని తర్వాత మేము 5 స్పెషల్ బిర్యానీ తీసుకున్నాము. ఇది బాగుండిందండి, అంటే చికెన్ మంచిగా సాఫ్ట్గా ఉండింది, కొంచెం ఆమ్లెట్ కొంచెం రైస్ ఇచ్చినుండే అనమాట. ఇది ఒక్కటే కొంచెం బాగా తిన్నాడు ఈశాన్ అని అనిపించింది. అండ్ ఇది వచ్చేసి రోజ్ మిల్క్. నాకు వీళ్ళ దగ్గర కొన్ని ఐటమ్స్ మంచిగా ఉన్నాయి అనిపించింది, కానీ ఫర్ ద ప్రైస్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ ఎంత తక్కువ ఉందో అసలు. హైదరాబాద్లో ఇంకా చాలా బెటర్ రెస్టారెంట్స్ ఉన్నాయన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో 4575 అయిందండి. ఫుడ్ ఎట్లుండే? సూపర్ డూపర్ బాగుందా? ఏది నచ్చింది నీకు అన్నిటికన్నా? అన్నీ నచ్చింది. ఐ క్యాన్ చూస్ ఎనీథింగ్ ఎల్స్ దెన్ దట్. నాకు ఆ పొట్లంలో ఫిష్ ఒక్కటి నచ్చలేదు, రెస్టారెంట్ అన్నీ బాగుండే. బిర్యానీ అయితే చాలా బాగుండింది. యా, ప్రైస్ ఈజ్ వెరీ హై కంపేర్ టు క్వాంటిటీ. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అనిపించింది, బట్ యా వన్స్ ఇన్ వైల్ ఫైన్ డైనింగ్ కాబట్టి ఇట్స్ ఓకే. నాకు యాంబియన్స్ కూడా నచ్చింది, అవుట్డోర్ సిట్టింగ్ చాలా బాగుండింది. So anyways, that is it for this vlog, and I really hope you like this vlog. If you have liked the vlog, please don't forget to like and subscribe, click the bell, and also see you in our next video. Okay, bye.